Hey everyone, Prisha here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung Galaxy Buds Proని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మన ఛానల్లో అయితే నేను ఆల్రెడీ Samsung Galaxy Buds లైవ్ అన్బాక్సింగ్ చేశాను. మీరు కనుక బడ్స్ లైవ్ అన్బాక్సింగ్ మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Finally, one more unboxing in Pocket Tech, which is Samsung Galaxy Buds Pro. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వీటిని అన్బాక్స్ చేయడానికి. సో ఫస్ట్ అసలు మన బాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి గెలాక్సీ బడ్స్ ప్రో అని ఉంటుంది అండ్ బడ్స్ యొక్క ఇమేజ్ ఉంటుంది ఫర్ ఎ బ్రీఫ్ ఐడియా. బాటంలో చూసుకుంటే సామ్సంగ్ అని ఉంది. సో రైట్ సైడ్ అయితే మనకి ఎంటీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గెలాక్సీ అని ఉంది. కమింగ్ టు ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అలానే ఫ్యూ స్పెసిఫికేషన్స్ కూడా ఉంది. సో యూ కెన్ సీ హియర్ దీంట్లో అయితే మనకి 2-way స్పీకర్స్ ఉంటాయి ఫర్ రిచ్ సౌండ్. సో సెకండ్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ థర్డ్ చూసుకుంటే మనకి 5 to 18 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అని అన్నారు. అండ్ ఇట్ హ్యాస్ IPX7 వాటర్ రేటింగ్. సో ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో రెడీ, 1, 2, 3 టడా. సో బాక్స్కి టాప్ పార్ట్లో అయితే మనకి ఒక కేర్ ప్యాకేజ్ ఉంటుంది. ఫస్ట్ ఈ ప్యాకేజ్లో ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ షీట్. నెక్స్ట్ వచ్చేసి మనం గెలాక్సీ వేరబుల్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ షీట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి లైక్ యూజర్ మాన్యువల్, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా పే చేసుకోవాలి, ఏమేమి జెస్చర్స్ ఉంటాయి అనే క్విక్ స్టార్ట్ గైడ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ స్మాల్ బాక్స్. సో ఈ బాక్స్లో ఏమన్నాయో చూద్దాం. సో ఆ బాక్స్లో ఇంకొక చిన్న బాక్స్ ఉంది. సో వెరీ టైనీ బాక్స్. సో చూడొచ్చు దీంట్లో అయితే మనకి ఇయర్ టిప్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, మీ ఇయర్ సైజ్ని బట్టి మనం ఈ టిప్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ USB-A to USB-C కేబుల్. అండ్ ఫైనలీ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో. సో మనం ఒకసారి ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత బడ్స్ గురించి చూద్దాం. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫైనలీ సామ్సంగ్ బడ్స్ ప్రో. సో ఇది కూడా మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. సో లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. చూడొచ్చు చాలా చిన్నగా ఉంది అండ్ మనకి చూడడానికి అయితే సిమిలర్ టు బడ్స్ లైవ్ లానే ఉంది. సో ఇదైతే మనకి కొంచెం మ్యాట్ ఫినిష్, పైన చూడొచ్చు సామ్సంగ్ సౌండ్ బై AKG అని ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ దిస్. 1, 2, 3. వావ్. బట్ మనకి బడ్స్ లైవ్లో బడ్స్ చూస్తే బీన్స్ లాగా ఉంటుంది. బట్ ఇవైతే మనకి సామ్సంగ్ బడ్స్లో ఉంటాయి కదా రౌండ్గా బడ్స్, సేమ్ అదే సైజ్లో ఉన్నాయి. సో బడ్స్ లైవ్కి బడ్స్ ప్రోకి చూసుకుంటే ఇక్కడ చూసారా మనకి ఒక టాప్ నాచ్ కర్వ్ లాగా వచ్చింది. బడ్స్ లైవ్లో అయితే కంప్లీట్గా ఫ్లాట్గా ఉంటుంది బికాస్ బడ్స్ మనకి బీన్ షేప్లో ఉండేవి. సో బడ్స్, సో మనం లిడ్ ఓపెన్ చేస్తే కనుక ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మన బ్యాటరీ పర్సంటేజ్ కనుక లోలో ఉంటే మనకి ఇది గ్రీన్ కలర్ చూపించదు, డిఫరెంట్ కలర్స్ చూపిస్తూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ బ్యాటరీ లైఫ్. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు వీ హ్యావ్ USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ అలానే దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం బడ్స్ డిజైన్ చూద్దాం. సో బడ్స్ చూడడానికి ఇలా ఉంటాయి అనమాట. వీ హ్యావ్ ద సిలికాన్ టిప్ యాజ్ వెల్. సో మై ఫేవరెట్ సిలికాన్ టిప్స్. సో మనం టిప్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి బాక్స్లో ఎక్స్ట్రా టిప్స్ వచ్చాయి కదా, సో ఇఫ్ యూ కెన్ రీప్లేస్ ఇట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే ఫ్లాట్గా ఉంటుంది. మనకి ఫ్లాట్గా ఉండే స్ట్రక్చర్ వచ్చేసి ఓన్లీ ఎయిర్పాడ్స్ ప్రోలోనే ఉంటుంది. సో ఇది ఎయిర్పాడ్స్ ప్రో లాగా ఫ్లాట్గా ఉంటుంది. సో లెట్ మీ ప్లేస్ బ్యాక్ ద బడ్. సో ఇక్కడ మనకి ఒక గ్రిల్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎయిర్ వెంట్. సో మీరు ఎప్పుడైనా సాంగ్స్ ఎక్కువసేపు వింటున్నప్పుడు మన ఇయర్లో ప్రెషర్ బిల్డ్ అయిపోతుంది కదా, సో ఈ ఎయిర్ వెంట్ మన ప్రెషర్ అంతా బయటకి రిలీజ్ చేసేస్తుంది. సో దట్ మనం లాంగ్ టర్మ్ బడ్స్ యూస్ చేసుకోగలుగుతాము వితౌట్ ఎనీ ఇచ్చింగ్ సెన్సేషన్. సో మనకి బడ్స్లో అయితే కంప్లీట్గా 3 మైక్రోఫోన్స్ ఉంటాయి, 2 ఆన్ ద అవుట్ సైడ్ అండ్ 1 ఆన్ ద ఇన్సైడ్. సో ఈ బడ్స్లో అయితే మనకి 2-way స్పీకర్స్ ఉంటాయి విత్ బిగ్గర్ డ్రైవ్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సౌండ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ అలానే వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి టోటల్గా 11 mm వూఫర్స్ ఉంటాయి. ఫుల్ బేస్ వస్తుంది అని అంటున్నారు. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం బేస్ ఎంత బాగా వస్తుంది అనేది. సౌండ్ క్వాలిటీ సూపర్గా ఉండడం కోసం దీంట్లో అయితే 6.5 mm ట్వీటర్స్ ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రోలో అయితే మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది, కాకపోతే ఓన్లీ సామ్సంగ్ డివైజెస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి S21 Ultra కనెక్ట్ చేస్తున్నాను. సో మనం బడ్స్ ప్రోని ఓపెన్ చేయగానే మనకి అక్కడ ఫోన్లో ఒక పాపప్ వస్తుంది. సో యూ కెన్ సీ హియర్ గెలాక్సీ బడ్స్ ప్రో. సో లెట్స్ క్లిక్ కనెక్ట్. సో చూసారు కదా డివైస్ అయితే మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమైనా సెట్టింగ్స్ అప్డేట్ చేశారేమో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా గెలాక్సీ బడ్స్ ప్రో. లెట్స్ క్లిక్ సెట్టింగ్స్. సో మనకి సెట్టింగ్స్లో అయితే చాలా ఆప్షన్స్ని తీసుకొచ్చారు. ప్రీవియస్గా అయితే మనం గెలాక్సీ వేరబుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కానీ ఇవన్నీ కస్టమైజ్ చేసుకోలేకపోయే వాళ్ళం. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనం బ్లూటూత్ నుంచి డైరెక్ట్గా కస్టమైజ్ చేసేసుకోవచ్చు.
సో టాప్లో చూసుకుంటే మీ గెలాక్సీ బడ్స్ ప్రో ఒక నేమ్ డిస్ప్లే చేస్తుంది. దాని కిందే చూస్తే మన ఇయర్ బడ్స్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ కేస్కి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. కమింగ్ టు నాయిస్ కంట్రోల్స్, మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ అన్ ambient సౌండ్ మోడ్ ఆల్సో. సో ambient సౌండ్ మోడ్ అంటే ఏంటి అంటే మనకి సరౌండింగ్ నాయిసెస్ కూడా కొంచెం క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే కనుక మనకి సరౌండింగ్ నాయిస్ అంత క్లియర్గా వినిపించవు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టచెస్. మీరు ఇది ఆన్ చేసుకుంటే కనుక అన్నెసెసరీ టచెస్ కానీ లేకపోతే మనం డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ టచెస్ అని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం గెలాక్సీ వేరబుల్ యాప్ ఓపెన్ చేద్దాం. అసలు ఏమేమి టచ్ ఫంక్షన్స్ ఉన్నాయో లెట్ మీ ఓపెన్ దిస్. సో మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ యువర్ గెలాక్సీ బడ్స్ ప్రో అని అడుగుతుంది. సో క్లిక్ ఓకే. సో ఫైనలీ వీఆర్ ఆల్ సెట్, మనకి కనెక్ట్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా ప్రీవియస్గా నాయిస్ కంట్రోల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ వాయిస్ డిటెక్ట్ ఫీచర్. సో ఇదేంటి అంటే ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని సాంగ్స్ వింటుంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మనకి వాళ్ళ వాయిస్ వినిపించేది కాదు. ఇఫ్ అట్ ఆల్ ఫ్రమ్ నౌ ఆన్ మీరు ఈ వాయిస్ డిటెక్ట్ ఫీచర్ని ఆన్ చేసుకుంటే ఈవెన్ దో మీ బడ్స్ అనేవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నా మనం మాట్లాడుతుంటే మన వాయిస్ని రికగ్నైజ్ చేసి అది ambient మోడ్లోకి చేంజ్ అయిపోతుంది. సో దట్ మనకి సరౌండింగ్ వాళ్ళ వాయిస్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఫీచర్ టు హ్యావ్. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో నేనైతే ఇప్పుడు ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఉన్నాను అండ్ చూడొచ్చు ఇక్కడ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది. నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో అది ambient సౌండ్కి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఏం మాట్లాడను, ఫస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెడుతున్నాను. యూ కెన్ చెక్ హియర్. సో ఇప్పుడు నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాను, అది చూసారా ambient నాయిస్లోకి వెళ్ళిపోతుంది. ambient సౌండ్లోకి వెళ్ళటమే కాదు, మనం బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న సాంగ్ని అయితే సౌండ్ రెడ్యూస్ చేసేస్తుంది. సౌండ్ రెడ్యూస్ చేసేసి ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ambient సౌండ్. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడడం ఆపేయగానే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో చూసారు కదా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వచ్చింది. నేను మళ్ళీ మాట్లాడాను, ambient సౌండ్లోకి వెళ్ళిపోయింది. సో ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీ కనుక ambient సౌండ్ నుంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి చేంజ్ అవుతూ ఉండే ఫీచర్ వద్దు అనుకుంటే ఇక్కడ వాయిస్ డిటెక్ట్ అని ఉంటుంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి అలా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు చూసారా నేను మాట్లాడుతున్నా కానీ అది ambient నాయిస్కి వెళ్ళట్లేదు, ఆఫ్లో ఉండిపోతుంది. సో ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది చూసారా. సో నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు టచ్ కంట్రోల్స్ చూద్దాం. సో యాజ్ యూజువల్గా మనకి లెఫ్ట్ సైడ్ టచ్ కంట్రోల్స్, రైట్ సైడ్ టచ్ కంట్రోల్స్ సపరేట్గా ఇస్తారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్విచ్ నాయిస్ కంట్రోల్స్ ఉంది, బిగ్స్బీని ఆన్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డౌన్ ఆర్ ఎల్స్ స్పాటిఫై ఉంది. సో నేనైతే వాల్యూమ్ డౌన్ పెట్టుకుంటున్నాను. సో రైట్ సైడ్ చూసుకుంటే స్విచ్ నాయిస్ కంట్రోల్స్ అని ఉంది. సో ఇదేంటి అంటే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ambient కానీ ambient నుంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి స్విచ్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ఎ గుడ్ ఫీచర్. సో లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈక్వలైజర్ ఉంటుంది. సో ఎక్కువ బేస్లో సౌండ్ వినాలి అనుకుంటే కనుక బేస్ బూస్ట్లో పెట్టుకోవచ్చు. వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ యాజ్ వెల్. లేదు అసలు బేస్ ఏం వద్దు, చాలా క్లియర్గా ఉండాలి అనుకుంటే మీరు క్లియర్ పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు సాంగ్స్ ఎలా వింటారు అనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు అలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువ బేస్తో వింటాను, సో బేస్ బూస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీ హ్యావ్ రీడ్ నోటిఫికేషన్స్ అలౌడ్. సో ఇది మీరు ఆన్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సాంగ్స్ వింటున్నప్పుడు మీకు మెసేజెస్ వచ్చినా లేకపోతే ఏదైనా కాల్ వచ్చినా ఫర్ సపోజ్ ఏదైనా మీటింగ్ ఉండి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇట్ విల్ రీడ్ యూ. సో రీడ్ అలౌడ్ వైల్ యూజింగ్ ఫోన్. సో లెట్ మీ ఆన్ దిస్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్లో చూసుకుంటే మనకి బిగ్స్బీ వేకప్ సౌండ్ ఉంటుంది అండ్ సీమ్లెస్ ఇయర్బడ్ కనెక్షన్. సో థర్డ్ వచ్చేసి 360 ఆడియో. సో నేను 360 ఆడియోని ఆన్ చేసుకుంటున్నాను సో దట్ మనకి సరౌండింగ్ నాయిస్ లాగా ఉంటుంది, లేదు అంటే ఏదో ఒక సైడ్ నుంచే సాంగ్ ప్లే చేసినట్టు ఉంటుంది. సో 360 సౌండ్ ఆన్ చేసుకుంటున్నాను. సో మనకి 360 ఆడియో ఏంటి అంటే ఎయిర్పాడ్స్ ప్రోలో మనకి స్పెషల్ ఆడియో ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ 360 ఆడియో అంటున్నారు. సో లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మై ఇయర్ బడ్స్. సో మీరు మీ ఇయర్ బడ్స్ని ఎక్కడైనా మర్చిపోతే కనుక మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకి అది గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూపిస్తుంది, సో యూ కెన్ ట్రాక్ యువర్ బడ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ జనరల్లో మనకు తెలిసిందే ఎప్పుడైనా రీసెట్ చేయాలి అనుకుంటే కనుక జనరల్లోకి వచ్చి మనం డివైస్ని రీసెట్ చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇఫ్ మీకు ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉన్నా కానీ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే నాకు ఒక అప్డేట్ వచ్చింది, నేను ఈ అప్డేట్ తర్వాత చేస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంది. బేస్ అయితే సూపర్గా ఉంది, చాలా క్లియర్గా వినిపిస్తుంది సౌండ్. సో నాకు అనిపించిన ఒకే ఒక కాన్ ఏంటి అంటే ambient నాయిస్లో వాయిసెస్ నార్మల్గా లేవు, సో అవి రోబో వాయిస్ లాగా వస్తుంది. సో సామ్సంగ్ ఈ ఒక్క ఫీచర్ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే కొన్ని కాల్స్ కూడా చేశాను, కాల్ క్వాలిటీ కూడా క్లియర్గానే ఉంది. ఐ కెన్ హియర్ దెమ్ క్లియర్లీ అండ్ దే కెన్ హియర్ మీ క్లియర్లీ. సో
ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి కాల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేశారు. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని యూస్ చేసుకుంటే మనకి 4.5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసుకుంటే కనుక 5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. కేస్ ఛార్జింగ్ కానీ బడ్స్ ఛార్జింగ్ కానీ అని ఓవరాల్గా చూసుకుంటే మనకి 18 hours ఆఫ్ ఛార్జింగ్ వస్తుంది. సో నాకు పర్సనల్గా ఆన్ డే టు డే యూసేజ్లో ఎంత బ్యాటరీ లైఫ్ వస్తుంది అనేది నేను ఫుల్ రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్ ఫర్ ఫుల్ రివ్యూ ఆఫ్ Samsung Galaxy Buds Pro. సో కమింగ్ టు ద కలర్స్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్, ఇది టోటల్గా మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్, వైలెట్ అండ్ సిల్వర్. సో ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 16,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మీ కనుక Samsung Galaxy Buds Pro మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ Samsung Galaxy Buds Pro. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, అలానే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మీ అందరికీ తెలుసు నేనైతే యూఎస్లో ఉంటాను, దట్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. సో శాన్ ఫ్రాన్సిస్కో ఇస్ ద బిజియెస్ట్ సిటీ. సో అంత బిజీ సిటీలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.